హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో ట్రయాంగిల్స్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 6.3లోని ఫస్ట్ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి స్టేట్ విచ్ పేర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఫిగర్ 6.34 ఆర్ సిమిలర్. రైట్ ద సిమిలారిటీ క్రైటీరియా used by you for answering the question. Also write the pairs of similar triangles in the symbolic form. అంటే ఏమంటున్నారు, కింద ఇది ఫిగర్, ఇది ఫిగర్ 6.34. దీంట్లో యాక్చువల్గా 6 బిట్స్ ఉన్నాయి. దీంట్లో నేను ఫస్ట్ అండ్ సెకండ్ బిట్స్ రాశాను. దాని ఈ పేర్స్ ఆఫ్ ట్రయాంగిల్స్లో ఏవి సిమిలర్ అవుతాయి చెప్పండి అని చెప్తున్నారు. ఇంకా ఏమి, రైట్ ద సిమిలారిటీ క్రైటీరియా. మీరు ఏ క్రైటీరియా బేస్ చేసుకొని ఈ ట్రయాంగిల్స్ని సిమిలర్ అని చెప్తున్నారో ఆ క్రైటీరియా కూడా రాయండి. మనకు ఏమేమి క్రైటీరియా ఉన్నాయి సిమిలారిటీ చెప్పడానికి? యాంగిల్ క్రైటీరియా ఒకటి ఉంది, యాంగిల్ క్రైటీరియా ఒకటి ఉంది, ఎస్ సైడ్ క్రైటీరియా ఒకటి ఉంది, సైడ్ 3 అంటే సైడ్ ఇలా ఈ 4 క్రైటీరియాస్ ఉన్నాయి. దీనిలో మీరు ఏ క్రైటీరియాని బేస్ చేసుకొని ఈ పేర్ ఆఫ్ ట్రయాంగిల్స్ని సిమిలర్ అని చెప్తున్నారో అది కూడా చెప్పాలి. ఇంకా ఏమి, ఆల్సో రైట్ ద పేర్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇన్ ద సింబాలిక్ ఫామ్. అంటే మనము ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అట్లా సింబల్స్ అంటే ఎగ్జాక్ట్గా రాయాలి. మనకి ఇష్టం వచ్చినట్టు రాసేయకూడదు. ఏదో ఒకటి ఓకే బీసీఏ ఈక్వల్ టు యాంగిల్ క్యూఆర్పి అట్లా అంటే రాయకూడదు కదా. మనం ఎట్లా రాయాలంటే సిమిలారిటీకి యాంగిల్ మనం ఏ యాంగిల్ యూజ్ చేస్తున్నాం, లేదంటే ఏ సైడ్ ప్రపోర్షనట్గా ఉంది అలాగే సింబాలిక్ ఫామ్లో చెప్పాలి. అది అట్లా కూడా రాయండి అని చెప్తున్నారు. ఒక్కొక్కటి చేద్దాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ ఏమంది, ఇది ఫస్ట్ బిట్లో ఏబిసి అనే ట్రయాంగిల్ ఒకటి ఇచ్చారు, పీక్యూఆర్ అనేది ఒక ట్రయాంగిల్ ఇచ్చారు. దీంట్లో చూడండి, ఏ అనే యాంగిల్ పి యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, బి యాంగిల్ క్యూ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది, సి యాంగిల్ ఆర్ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతున్నాయి, ఏ వచ్చి కరస్పాండింగ్ టు పీగా ఉంది, బి కరస్పాండింగ్ టు క్యూగా ఉంది, సి కరస్పాండింగ్ టు ఆర్గా ఉంది. ఎప్పుడైతే ఇలా 3 యాంగిల్స్ ఒకదానికొకటి ఈక్వల్ అవుతాయో మనం ఏం క్రైటీరియా, దీస్ 2 triangles are similar అని చెప్తాం. బై యూజింగ్ ఏం క్రైటీరియా, యాంగిల్ క్రైటీరియా. దాంట్లో మనం ఏ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయో కూడా చెప్పాలి. యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ, యాంగిల్ సి ఈక్వల్స్ టు యాంగిల్ ఆర్. సో ఈ 3 యాంగిల్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి బేస్డ్ ఆన్ ఏం క్రైటీరియా, యాంగిల్ క్రైటీరియా వీ కెన్ సే. ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, ఏమేమి ట్రయాంగిల్ చూడండి, ఏదైతే కరస్పాండింగ్గా ఉంటుంది. ఇక్కడైతే ఏబిసితో స్టార్ట్ చేశారంటే ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏకి కరస్పాండింగ్గా ఏది ఉందో అదే రాయాలి. ఫస్ట్ ఏకి కరస్పాండింగ్గా పి ఉంది, పి. తర్వాత బికి కరస్పాండింగ్గా క్యూ ఉంది, క్యూ. ఈక్వల్గా ఉండేది రాయాలి, సికి కరస్పాండింగ్గా ఆర్. సో యాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు యాంగిల్ పీక్యూఆర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంగిల్ బీసీఏ అని రాశాను అనుకోండి, ట్రయాంగిల్ బీసీఏ సిమిలర్ టు ఎలా రాయాలి, అప్పుడు నేను బీకి కరస్పాండింగ్గా ఉండేది అగైన్ ట్రయాంగిల్ క్యూఆర్పి అని రాయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 40 ఇచ్చి ఇక్కడ 80, ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇది ఈక్వల్ కాకుండా ఇది ఇక్కడ ఉంది, ఈ 40 అనేది ఇక్కడ ఉంది అనుకోండి, అప్పుడు కూడా ఏ యాంగిల్ ఈక్వల్ అవుతుందో ఆ యాంగిల్ని కరస్పాండింగ్ తీసుకోవాలి. ఇట్లా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉండేదే ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, ఇక్కడ ఉండేది ఇక్కడ కూడా ఉండొచ్చు, కానీ ఆ వాల్యూస్ అయితే లోపల ఉన్న వాల్యూస్ యాంగిల్స్ సేమ్ అవ్వాలి. ఓకే, ఇది ఫస్ట్ది అయిపోయింది. సెకండ్ బిట్లో ఏముంది చూడండి, దీంట్లో కూడా ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పీక్యూఆర్ ఏదో ఇట్లా ఇచ్చారు. దీంట్లో చూడండి యాంగిల్స్ అయితే ఇవ్వలేదు. సో యాంగిల్ అండ్ సెకండ్ క్రైటీరియా ఏది, యాంగిల్ ఆ క్రైటీరియాస్ అయితే యూజ్ చేయలేము. నెక్స్ట్ క్రైటీరియా ఏముంది, ఎస్ఏఎస్ ఉంది. దీంట్లో ఏ యాంగిల్ ఒకటి కూడా ఇవ్వలేదు కాబట్టి థర్డ్ ఎస్ఏఎస్ క్రైటీరియాని కూడా యూజ్ చేయలేము. మిగిలింది ఏది, ఎస్ఎస్ఎస్. అది ఈక్వల్, అది సాటిస్ఫై అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇక్కడ 3 ఉంది, 3కి డబుల్గా ఏదన్నా ఒకటి ఉందా, ఓకే ఇక్కడ 6 ఉంది. సో 3కి డబుల్గా ఒక సైడ్ ఉంది. సో మనము ఈ కరస్పాండింగ్ టు ఈ సైడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏముంది, 2 ఉంది, 2కి డబుల్ ఇక్కడ అంటే మనకి యాక్చువల్గా ఏం చేయాలంటే 3కి నియర్లీ మల్టిపుల్స్ ఏమన్నా ఉన్నాయా చూసుకోవాలి. 3కి దీంట్లో ఏదన్నా నియర్లీ మల్టిపుల్స్ 3 × 2 కాబట్టి డబుల్ 2 టైమ్స్లో ఉంది. ఇంకోటి ఏముంది, సైడ్ 2కి ఇక్కడ 2కి డబుల్ దాని మల్టిపుల్స్ ఏమన్నా ఉన్నాయా, 4 కాబట్టి దీనికి కూడా సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ ఏముంది, 2.5 మిగిలిన సైడ్ ఏమి 5, 2.5 × 2 5. సో సేమ్ క్రైటీరియాస్ ఎస్ అని వస్తుంది. సో ఏం రాయొచ్చు మనము, కరస్పాండింగే రాయాలి యాక్చువల్గా. ఏసీ బై ఏసీకి ఏమనుకున్నాము, పీక్యూ ఈక్వల్స్ టు ఏబి
2కి డబుల్ క్యూఆర్ ఈక్వల్స్ టు బీసీ బై పిఆర్. వాల్యూస్ రాయండి ఒకసారి. ఏసీ వాల్యూ 3 బై పీక్యూ వాల్యూ 6 ఈక్వల్ టు ఏబీ వాల్యూ 2 బై క్యూఆర్ వాల్యూ 4, బీసీ వాల్యూ 2.5, తర్వాత పిఆర్ వాల్యూ 5. 3 1s 3 2s 2 1s 2 2s 2.5 1s 2.5 2s. సో 1/2 ఈక్వల్స్ టు 1/2 ఈక్వల్స్ టు 1/2. సో బేస్డ్ ఆన్ ఏం క్రైటీరియా? సైడ్ క్రైటీరియా యూజ్ చేసుకొని మనము ఈ రెండు ట్రయాంగిల్స్ ఈక్వల్ అని సిమిలర్ అని చెప్తాం. ఇప్పుడు మనము సింబాలిక్ వేలో కూడా ఆ ట్రయాంగిల్స్ని ప్రెజెంట్ చేయాలి. ఇక్కడ కొంచెం డిఫరెంట్ అవుతుంది చూడండి. మనము ఒకవేళ ఏబీ ఎగ్జాక్ట్గా ప్రపోర్షనల్ టు పిఆర్ అండ్ బీసీ ఈజ్ ఎగ్జాక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యూఆర్, అది కూడా ట్రయాంగిల్ ఇది ఎట్లుందో షేప్లో అట్లాగే ఇట్ సైడ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అట్లే ఉండింటే కనుక మనం డైరెక్ట్గా ఏం రాసేయగలము? ట్రయాంగిల్ ఏబీసీ ఈక్వల్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని రాసేవాళ్ళం. కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా దీని ఈ పర్టికులర్ సైడ్ ఈ పర్టికులర్ సైడ్కి ఈ పర్టికులర్ సైడ్కి ఈక్వల్గా లేదు. అప్పుడు మనము ఎలా రాయాలంటే ట్రయాంగిల్ ఏబీసీ ఇస్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏకి ఏ యాంగిల్కి ఏ పర్టికులర్ యాంగిల్ దీంట్లో దేనికి ఈక్వల్ అవుతుందో చూసుకోవాలి. ఏకి ఆపోజిట్గా ఏది చూడండి 2.5 ఉంది. అది ఏదది? బీసీ సైడ్కి ఏది ప్రపోర్షనేట్గా ఉంది? యాంగిల్ ఏ కావాలంటే దీని ఆపోజిట్గా ఏముంది? బీసీ సైడ్ ఉంది. బీసీ సైడ్కి ఏది ప్రపోర్షనేట్గా ఉంది? పిఆర్ ఉంది. పిఆర్ ఉంది. ఇప్పుడు దీని సైడ్కి ఆపోజిట్గా ఏముంది చూడండి? క్యూ. సో ఈ ఏ అనే యాంగిల్ క్యూకి ఈక్వల్ అవుతుంది. యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ అనే కాదు డైరెక్ట్గా యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అవుతుంది. మనం అలాగే వేరే యాంగిల్స్ కూడా కనుక్కోవడానికి మనం అలాగే ప్రపోర్షనేట్గా తీసుకోవాలి. ఇప్పుడు యాంగిల్ అనే కాదు, యాంగిల్ మనం చెప్పలేము ఎందుకంటే యాంగిల్ ఎట్లుందో. కాబట్టి ఏ ఈజ్ ప్రపోర్షనేట్కు ఏ వచ్చి కరస్పాండింగ్లో ఏమవుతుంది? క్యూ అవుతుంది. యాంగిల్ చెప్పకూడదు ఎందుకంటే వాళ్ళు యాంగిల్ డైరెక్ట్గా ఇవ్వలేదు కాబట్టి మనం డైరెక్ట్గా యాంగిల్ ఏ ఈజ్ ప్రపోర్షనేట్ టు యాంగిల్ క్యూ అని రాయకూడదు. ఏ ఈజ్ ప్రపోర్షనేట్ టు క్యూ ఎందుకంటే మనం ఇలా ట్రయాంగిల్ లాగా రాయాలి కాబట్టి. నెక్స్ట్ ఇలాగే సిమిలర్గా చూద్దాం. చూడండి ఏసీకి ఆపోజిట్లో ఏముంది? బి ఉంది. ఇప్పుడు ఏసీకి ప్రపోర్షనేట్గా దీంట్లో ఏముంది? ఏసీ 3కి ప్రపోర్షనేట్గా ఇది ఉంది. ఏమది? పీక్యూకి ఆపోజిట్లో ఏముంది? ఆర్. అంటే సో బీకి కరస్పాండింగ్లో ఏమొస్తుంది? ఆర్ వస్తుంది. ఇంకా మిగిలిన సైడ్ అనే కాకుండా మిగిలినది ఇది ఏబీకి ఆపోజిట్లో ఏముంది? సి ఉంది. ఏబీకి ప్రపోర్షనేట్గా ఏముంది? ఏబీ ఈజ్ ప్రపోర్షనేట్ టు క్యూఆర్. దీని ప్రపోర్షనేట్ ఏది? పి. సో మనం యాక్చువల్గా ఇట్లా కూడా పెట్టకూడదు. నేను జస్ట్ సిమిలారిటీ కోసం పెడుతున్నాను. మీరు ఎగ్జామ్లో రాయొద్దండి ఇట్లా ఇది దీనికి ఈక్వల్ ఉంది, యాంగిల్ ఈక్వల్ అని చెప్పకూడదు. సో ఇప్పుడు నేను జస్ట్ కరస్పాండింగ్ కోసం సి ఈజ్ కరస్పాండింగ్ టు ఏమొచ్చింది? పి వచ్చింది. ఇప్పుడు మీరు ట్రయాంగిల్ ఏబీసీకి సిమిలారిటీ రాసేటప్పుడు ఏకి కరస్పాండింగ్ అయ్యేముంది? క్యూ ఉంది. బీకి కరస్పాండింగ్ అయ్యేముంది? ఆర్ ఉంది. సికి కరస్పాండింగ్ అయ్యేముంది? పి. ఓకే. సో ట్రయాంగిల్ ఏబీసీ సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూఆర్పి. పీక్యూఆర్ కాదు, ట్రయాంగిల్ క్యూఆర్పి. ఇది రాయడం ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడే కొంచెం ట్రిక్కీగా మనం కొంచెం బాగా ఆలోచించి రాయాలి. ఓకే. మన ఈ క్వశ్చన్లో థర్డ్ బిట్ వచ్చి ట్రయాంగిల్ ఎల్ఎంపి, ట్రయాంగిల్ డిఈఎఫ్. దీనిలో చూడండి ఏమేమి ఇచ్చారు? 3 సైడ్స్ ఇచ్చారు. యాంగిల్స్ ఏమీ ఇవ్వలేదు. సో మనం యాంగిల్స్ క్రైటీరియా కానీ యాంగిల్ క్రైటీరియా కానీ యూజ్ చేయలేం. సో మిగిలింది ఎస్ఏఎస్లో కూడా మనకు యాంగిల్ కావాలి. దీంట్లో యాంగిల్ ఇవ్వలేదు. సో మనం మిగిలింది ఒకటే క్రైటీరియా ఎస్ సైడ్ అవుతుందా లేదా ప్రపోర్షనేట్లో చూద్దాం. ఫస్ట్ ఇది చూడండి, ఈ సైడ్ తీసుకున్నాను. 3కి మల్టిపుల్స్ ఏదైనా ఉన్నాయా? 6 మల్టిపుల్ ఉంది. సో 3 6. నేను ఒకవేళ 3 అనేది 3/LP ఈజ్ కరస్పాండింగ్ టు డిఎఫ్ అని రాసుకుందాం. మిగిలిన ఏముంది? 2 ఉంది. 2కి మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా? 4 ఉంది. సో ఎంపీ ఈజ్ కరస్పాండింగ్ టు డిఈ అని రాసుకుంటాను. మిగిలినది ఏముంది? 2.7. 2.7కి మల్టిపుల్ 5. మిగిలింది ఇవి రెండు అయిపోయాయి. సో మిగిలింది ఇది ఒకటే. ఇక్కడ 2.7 మిగిలింది. 2.7కి మల్టిపుల్ 5 అవుతుందా? అవ్వదు. ఒకవేళ ఇక్కడ 2.5 ఉండింటే 2.5 × 2 అయిపోతుంది. అప్పుడు మనము LM/EF అని రాసేసి అన్ని 1/2 వచ్చేస్తాయి. సో మనము ఆ సైడ్ ఏది చేయగలుగుతాము? సో ఇట్స్ నాట్ ఈక్వల్ టు ML/EF. సో ఒకవేళ ఈక్వల్ అయ్యింటే మనము అన్ని రేషియోస్ ఈక్వల్ అయ్యాయి,
సేమ్ ప్రపోర్షనాలిటీలో ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్ఎస్ ఇక్కడ రెండు సిమిలర్ అని చెప్తాం. కానీ ఇక్కడ 2.7 దేనికి కూడా ప్రపోర్షనాలిటీలో లేదు, ఏ సైడ్కి కూడా. యాక్చువల్గా ఈ రెండు అయిపోయాయి కాబట్టి దీనికే ప్రపోర్షనల్గా ఉండాలి, లేదు కాబట్టి దీస్ ఆర్ నాట్ సిమిలర్. దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ సిమిలర్. ఓకే, మిగిలింది ఫోర్త్ బిట్ చూడండి. ఏమిచ్చారు? 3 యాంగిల్స్ అయితే ఇవ్వలేదు, ఒక యాంగిల్ ఇచ్చారు, 2 సైడ్లు ఇచ్చారు. ఒక యాంగిల్ ఇచ్చారు, 2 సైడ్స్ ఇచ్చారు. అంటే మనం ఇక్కడ యూజ్ చేయాల్సిన క్రైటీరియా ఎస్ఏఎస్, సైడ్ యాంగిల్ సైడ్. ఓకే, సైడ్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ యాంగిల్ ఎం, డైరెక్ట్గా యాంగిల్ ఎం అనేది యాంగిల్ ఎం ఈక్వల్ టు యాంగిల్ క్యూ అవుతుంది. ఓకే, యాంగిల్ అయితే వచ్చేసింది. తర్వాత సైడ్ చూడండి, ఒక సైడ్ ఎంఎన్ అనే సైడ్, ఎంఎన్ అనే సైడ్ 2.5 మల్టిపుల్ ఏదైనా ఉందా? 5 ఉంది. యాక్చువల్గా 10 కూడా ఉంది, కానీ ఇక్కడ మిగిలిన సైడ్ 5కి మల్టిపుల్ 10 అవుతుంది, 2.5కి మల్టిపుల్ 5 అవుతుంది. సో దీనికి ప్రపోర్షనేట్లో వస్తుంది. ఎంఎన్ ఈజ్ ప్రపోర్షనేట్ టు పీక్యూ అవుతుంది. ఈక్వల్స్ టు మిగిలిన సైడ్ ఎంఎల్, ఇక్కడ మిగిలిన సైడ్ క్యూఆర్కి ప్రపోర్షనేట్ అవుతుంది. ఎంఎన్ ఒకసారి క్యాల్కులేటర్ చేద్దాం. ఎంఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2.5 బై పీక్యూ 5, ఎంఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 బై క్యూఆర్ సైడ్ 10, 2.5 1s 5 2s 2.5 2s. కావాలంటే డాట్ని పాయింట్ తీసేసి కింద 50 పెట్టి 25 1s 25 2s ఇచ్చి 50 కూడా చేయొచ్చు. 5 1s 5 2s. సో ఏమొచ్చింది? 1/2 ఈక్వల్ టు 1/2. సైడ్ అయితే సేమ్ ప్రపోర్షనేట్లో వచ్చాయి, యాంగిల్ కూడా సేమ్ ప్రపోర్షనేట్లో వచ్చింది. సో సేమ్ యాంగిల్ సేమ్ ఉంది, అది కూడా ఇంక్లూడెడ్ యాంగిలే ఉండాలి. మాది బయట ఉండి ఎక్కడన్నా అవి యాంగిల్ ఎక్కువ వెళ్ళిపోతే కాదు. చూడండి, ఇక్కడ ఒక సైడ్ ఇక్కడ ఒక సైడ్. ఓకే, దాని లోపలే మధ్యలో ఉన్న యాంగిలే ఇంక్లూడెడ్ యాంగిలే. ఇక్కడ కూడా ఒక సైడు, మిగిలిన సైడు ఇక్కడ అది ఇచ్చారు వాల్యూ, దాని ఇంక్లూడెడ్ యాంగిలే. సో ఆ ఇంక్లూడెడ్ యాంగిలే ఈక్వల్ అవ్వాలి. ఓకే, సో ఇంక్లూడెడ్ యాంగిల్ ఈక్వల్ అయింది కాబట్టి బై యూజింగ్ ఎస్ఏఎస్ క్రైటీరియా వీ కెన్ సే ఏ ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ట్రయాంగిల్ ఎంఎన్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్. ఇక్కడ కొంచెం ట్రిక్కీగా ఉంది. ఒకవేళ ఈ 70 ఇక్కడ ఉండి ఈ 5 అనేది ఇక్కడ ఉండింటే మనం డైరెక్ట్గా ట్రయాంగిల్ ఎంఎన్ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రయాంగిల్ పీక్యూఆర్ అని రాసేవాళ్ళం. కానీ ఇక్కడ యాంగిల్ ఇక్కడ ఉంది. సో ఎం అయితే ఎంకి కరస్పాండింగ్, ఇక్కడ కింద రాస్తాను, ఎంకి కరస్పాండింగ్ అయితే ఏదది యాంగిల్ ఇచ్చారు? క్యూ అయితే ఉంది. మిగిలినవి రాయాలి. ఇంకా మనము మిగిలినది దీనికి సైడ్ ఏమిచ్చారో మనం సెకండ్ ప్రాబ్లంలో చేసాం కదా, సెకండ్ బిట్లో అలాగే ఫాలో అవుదాం. 2.5 ఎంఎన్కి ప్రపోర్షనేట్గా ఏముంది? పీక్యూ ఉంది. సో ఎంఎన్కి ఆపోజిట్ యాంగిల్ ఏది? ఎల్. సో అలాగే ఎంఎన్కి ప్రపోర్షనేట్గా ఏముండేది? ఎంఎన్కి ప్రపోర్షనేట్గా పీక్యూ ఉంది. సో పీక్యూకి ఆపోజిట్ యాంగిల్ ఏముంది? ఆర్. సో ఎల్ అనేది ప్రపోర్షనేట్ టు ఆర్. మిగిలిన సైడ్ ఏమి ఇచ్చారు? ఎంఎల్ ఇచ్చారు. ఎంఎల్కి ప్రపోర్షనేట్గా ఉండేది ఇది. సో ఎంఎల్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ ఎన్ ఈజ్ ప్రపోర్షనేట్ టు దీనికి ప్రపోర్షన్గా ఉండేది ఏది? క్యూఆర్. ఇక్కడ కూడా చూడండి, ఎంఎల్కి ప్రపోర్షన్ ఉండేది క్యూఆర్. సో క్యూఆర్కి ఆపోజిట్గా ఉండే యాంగిల్ పి. సో ఇది పి అవుతుంది. ఎన్ ఈజ్ ప్రపోర్షనేట్ టు పి. సో ఇప్పుడు మీరు ఎంఎన్ఎల్ రాశారు. సో ఎం ప్లేస్లో క్యూ రాయాలి, ఎన్ ప్లేస్లో పి రాయాలి, ఎల్ ప్లేస్లో ఆర్ రాయాలి. ఓకే, ఇలాగ కరస్పాండింగ్గానే రాయాలి ఎగ్జాక్ట్గా. మనకి ఇష్టం వచ్చినట్టు జస్ట్ ఏదో ఒకటి రాసేస్తే రాంగ్. అందుకనే వాళ్ళు థర్డ్ బిట్ సపరేట్గా అడిగారు. థర్డ్ పోర్షన్ ఆల్సో రైట్ ద పేర్స్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ ఇన్ ద సింబాలిక్ ఫామ్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇలా కరస్పాండింగ్స్ రాసుకొని ఇలా సిమిలారిటీ రాయాలి. మనకి ఇష్టం వచ్చినట్టు జస్ట్ ఏదో పైన ఉండేది ఈక్వల్ టు అలా చేసేయకూడదు. ఎం ఈజ్ ఈక్వల్ టు పి, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ అట్లా కాదు. ఒకవేళ ఈ 70 ఇక్కడ ఉండండి, ఇక్కడ ఈ డేటా ఇక్కడ ఉండింటే కనుక అది డైరెక్ట్గా రాసేవాళ్ళం. ఇక్కడ డైరెక్ట్గా లేదు కాబట్టి మనము అట్లా నేను ఇప్పుడు చేసిన మెథడ్ ఫాలో అయ్యి ఆ సిమిలర్గా ఉండే వర్టిసిస్ తీసుకొని తర్వాత ట్రయాంగిల్ రాయాలి. ఓకే, నెక్స్ట్ బిట్ వచ్చి ఏమేమి ఇచ్చారు చూడండి. ఏబిసి అనే ట్రయాంగిల్ ఉంది, దాంట్లో ఒక యాంగిల్ ఏ ఇచ్చారు, తర్వాత 2 సైడ్స్ ఇచ్చారు. దీంట్లో కూడా ఒక యాంగిల్ ఇచ్చారు, 2 సైడ్స్ ఇచ్చారు. సో మనం యూజ్ చేయాల్సిన క్రైటీరియా ఎస్ఏఎస్, సైడ్ యాంగిల్ సైడ్. ఓకే, యాంగిల్ ఏ వచ్చి 80 ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ఒక సైడ్ ఇచ్చారు, యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ ఎఫ్కి ఈక్వల్ ఉంది. సో యాంగిల్ అయితే ఈక్వల్గా ఉంది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ ఎఫ్ అయింది. ఓకే, నెక్స్ట్ సైడ్ చూడండి. ఏబి అనేది ఎంత ఉంది? 2.5 ఉంది. ది 2.5కి మల్టిపుల్స్ ఏమన్నా ఉన్నాయా? ఓకే, డిఎఫ్ ఉంది. ఏదది? ఏబి అనేది డిఎఫ్ 2.5 5. నెక్స్ట్
బీసీ సైడ్ 3 ఉంది, దీనికి 3కి మల్టిపుల్ మిగిలిన సైడ్ 6 ఉంది. సో ఇది కూడా 3/6 అంటే 1/2, ఇక్కడ 2.5/6 5 అంటే 1/2 1/2 1/2 ఈక్వల్ అవుతాయి. కానీ చూడండి యాంగిల్ ఎక్కడుంది, మనకు ఎలా ఉండాలి SAS క్రైటీరియా అంటే రెండు సైడ్స్ మధ్య ఉండాలి ట్రయాంగిల్, ఇంక్లూడెడ్ యాంగిల్. ఇక సెకండ్ ట్రయాంగిల్లో అయితే ఈ 2 సైడ్స్ మధ్యలో ఉంది ట్రయాంగిల్, కానీ ఇక్కడ చూడండి ఈ 2 సైడ్స్ మధ్యలో లేదు. ఒకవేళ వాళ్ళు ఇక్కడ 80 ఇచ్చింటే మనము ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పేవాళ్ళము. వాళ్ళు ఇంక్లూడెడ్ యాంగిల్ కాదు, మిగిలిన యాంగిల్ ఆ 2 సైడ్స్ కాకుండా మిగిలిన యాంగిల్ 80 ఇచ్చారు. ఈ యాంగిల్ ఎంతో మనము చెప్పలేము, ఎందుకంటే ఇంకొకటి కూడా మనకు తెలియదు కాబట్టి, ఇంకొక యాంగిల్స్ ఎంతో తెలియదు కాబట్టి మనము దీన్ని క్యాలిక్యులేట్ కూడా చేయలేం. ఒకవేళ సి తెలిసింటే కనుక అది 180, మొత్తం టోటల్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180 అవుతాయి. 180 నుంచి బి కనుక్కొని ఒకవేళ అది కూడా 80 వచ్చింటే కనుక దాన్ని బేస్ చేసుకుని కూడా మనము SAS అని చెప్పిండొచ్చు. కానీ ఈ కండిషన్లో అయితే, ఈ ఇచ్చిన కరెంట్ సిచ్యువేషన్స్లో డేటాలో అయితే ఇక్కడ ఇంక్లూడెడ్ యాంగిల్ 80యో కాదో మనకు తెలియదు, వాళ్ళు డేటా ఇవ్వలేదు. ఈ 80 అనేది ఈ సైడ్స్ మధ్యలో ఇంక్లూడెడ్ యాంగిల్ కాదు. సో బేస్డ్ ఆన్ ఇవి రెండు ఈ ట్రయాంగిల్స్ ఏవి, దీస్ 2 triangles ఆర్ నాట్ సిమిలర్ అని చెప్తాము. ఓకే, ఇంకా లాస్ట్ బిట్ ఈ ఫస్ట్ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, ట్రయాంగిల్ DEF ఇచ్చారు, దాంట్లో 2 యాంగిల్స్ ఇచ్చారు, యాంగిల్ PQRలో కూడా 2 యాంగిల్స్ ఇచ్చారు. సో మనము రెండు క్రైటీరియాస్ మనకి ఏవేవి, యాంగిల్ అనేది ఒక క్రైటీరియా ఉంది, యాంగిల్ అనేది కూడా ఒక క్రైటీరియా ఉంది. ఇక్కడ యాంగిల్ E ఈక్వల్ టు యాంగిల్ Q అయితే అయింది. యాంగిల్ F ఎంత ఏమీ ఇవ్వలేదు, సో అది వదిలేయాలి. యాంగిల్ D వచ్చి 70 ఇచ్చారు, కానీ ఇంకా యాంగిల్ R ఇచ్చారు, అది 30. ఇవి రెండు అయితే డైరెక్ట్గా ఈక్వల్ కాదు. కానీ ఇక్కడ చూడండి ఒక ట్రిక్ ఉంది. ఈ రెండు యాంగిల్స్ ఎగ్జాక్ట్గా ఈ రెండు యాంగిల్స్కి అయితే ఈక్వల్ అవ్వట్లేదు. అట్లని డైరెక్ట్గా చేసి యాంగిల్ ఇంకొక యాంగిల్ ఇవ్వలేదు కాబట్టి జస్ట్ 2 యాంగిల్స్ క్రైటీరియా మనం యూస్ చేస్తాము. అది చెక్ చేస్తే 2 ఈక్వల్ కాదు కాబట్టి ఇది సిమిలర్ కాదు అని చెప్పకూడదు. ఇక్కడ కొంచెం ట్రిక్ ఉంది చూడండి. 2 యాంగిల్స్ ఎప్పుడైతే ఇస్తారో మనము థర్డ్ యాంగిల్ని క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఒక ట్రయాంగిల్లో ఆల్ యాంగిల్స్ సమ్ ఎంత వస్తుంది, 180. దాన్ని యూస్ చేసుకొని ఈ థర్డ్ యాంగిల్స్ రెండిట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ చేసి ఒకవేళ ఆ 3 యాంగిల్స్ ఈక్వల్ అయిపోతే కనుక మనము ఏఏ కానీ ఏఏ క్రైటీరియాని యూస్ చేసి కానీ ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలరా కాదని చెప్పొచ్చు. ఇక్కడైతే ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ థర్డ్ యాంగిల్ని బేస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకుని మనం రిజల్ట్ చెప్పాలి. ఓకే, ఇక్కడైతే ఏం చెప్పాలి, యాంగిల్ D ప్లస్ యాంగిల్ E ప్లస్ యాంగిల్ F ఎంత 180 degrees, యాంగిల్ D ఎంత 70, యాంగిల్ E ఎంత 80 ప్లస్ యాంగిల్ F మనం కనుక్కుందాం 180. 80 ప్లస్ 70 150 ప్లస్ యాంగిల్ F ఈజ్ ఈక్వల్స్ టు 180. సో యాంగిల్ F ఈజ్ ఈక్వల్స్ టు 180. 150ని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేద్దాం, -150 అవుతుంది. సో యాంగిల్ F ఈజ్ ఈక్వల్స్ టు 180లో 50 పోతే 30 degrees. సో F యాంగిల్ ఎంత 30 degrees. మనకు కావాలంటే ఇక్కడే కూడా స్టాప్ చేసేసి మీరు ఏం చెప్పొచ్చు, ఇక్కడ యాంగిల్ E ఈక్వల్ టు యాంగిల్ Q, యాంగిల్ F ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R. చూడండి ఇక్కడ 30, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత యాంగిల్ F 30 వచ్చింది. ఇవి రెండు ఈక్వల్ అయ్యాయి కాబట్టి బేస్డ్ ఆన్ యాంగిల్ క్రైటీరియా దీస్ 2 ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ అని చెప్పగలచ్చు. కానీ ఇంకోటి కూడా చేద్దాం, ఏం పోయింది, దీన్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. దీంట్లో కూడా సిమిలర్. టోటల్ యాంగిల్ సమ్ ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ P ప్లస్ యాంగిల్ Q ప్లస్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. యాంగిల్ P ఎంత మనం కనుక్కోవాలి, ప్లస్ యాంగిల్ Q 80, యాంగిల్ R 30 ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ P ప్లస్ 80 ప్లస్ 30 110 ఈజ్ ఈక్వల్స్ టు 180. యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 180. ఈ 110ని రైట్ హ్యాండ్ పంపిద్దాం, -110 అవుతుంది. యాంగిల్ P ఈజ్ ఈక్వల్స్ టు 70 degrees. యాంగిల్ P ఎంత వచ్చింది, 70 degrees వచ్చింది. చూడండి యాంగిల్ E యాంగిల్ Qకి ఈక్వల్ అయింది, యాంగిల్ F యాంగిల్ R ఈక్వల్ అయింది, యాంగిల్ D యాంగిల్ Pకి ఈక్వల్ అయింది. సో బేస్డ్ ఆన్ విచ్ క్రైటీరియా, యాంగిల్ క్రైటీరియా మనం రాయాలి కూడా. యాంగిల్ E ఈక్వల్ టు యాంగిల్ Q, యాంగిల్ F ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ R, యాంగిల్ D ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ P. సో బేస్డ్ ఆన్ యాంగిల్ క్రైటీరియా వీ కెన్ సే దీస్ 2 triangles ఆర్ సిమిలర్. మనము సింబాలిక్ ఫామ్లో కూడా చెప్పాలి. ఇక్కడైతే డైరెక్ట్గా 1 by 1 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి DEF ట్రయాంగిల్ DEF ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ కరస్పాండింగ్ డైరెక్ట్గా ఉన్నాయి కాబట్టి PQR, యాంగిల్ PQR. ఓకే, అంతే. జస్ట్ ఆ ట్రయాంగిల్ లాస్ట్లో రాస్తాం కదా సిమిలర్ అనేది, అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కరెక్ట్గా మనం వర్టిసిస్ రాస్తున్నామా లేదా అని. ఓకే,
అంతే స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నాకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.